రోజైతే నేను డాసీ ఫామ్ హౌస్ లో ఉన్నానన్నమాట. సో మన డాసీ ఫామ్ హౌస్ లో మాత్రం మస్త్ అంటే మస్త్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది. సో ఒకసారి కంటైనర్ అయితే చూద్దాం రండి. హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ అలంకృతి. సో ఈ రోజు అయితే నేను డాసీ ఫామ్ హౌస్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎలా అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళైనా, ఫంక్షన్లైనా, మెహందీస్ అయినా, సంగీత్లైనా, బర్త్డే పార్టీస్ అయినా, ఇంకా గెట్ టుగెదర్స్ అయినా మనం ఎక్కడ ఇంట్లలో చేసుకోవడం మానేసాం. అఫీషియల్ గా ఫామ్ హౌస్ లలో, లేదంటే మనకి అసలు తక్కువ బడ్జెట్ ఎక్కడ దొరుకుతుందని చాలా మంది చూస్తుంటారు. చాలా మందికి ఫామ్ హౌస్ లో చేసుకోవాలని ఉంటది పార్టీస్, బట్ బడ్జెట్ ఎక్కువ అయిపోద్దేమో, లేకపోతే ఇంకా ఇతర ఎక్స్ట్రా ఉంటదేమో అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. బట్ ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అంటే చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైసెస్ లో మనకి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, లో క్లాస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్రైస్ విన్న తర్వాత నేనే షాక్ అయిపోయాను. సో ఈ రోజు మనం డాసీ ఫామ్ హౌస్ లో ఉన్నాం అనమాట. మీకు ఒకసారి అసలు ఈ ఫామ్ హౌస్ లో ఏమేమి ఉంది అనేది ఒకసారి అయితే చూపించాలనుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పెద్ద గార్డెన్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా స్పేసియస్ ప్లేసే ఉంది. మీరు సంగీత్ పెట్టుకున్న వెడ్డింగ్ గానీ, బర్త్డే గానీ ఎలా అయినా సరే ఇంత పెద్ద స్పేషియస్ గా ఉంది. సో కాబట్టి మీరు ఇక్కడ స్టేజ్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మందిని అంటే రిలేటివ్స్ బంధువులుగా గ్రాండ్ గా కూడా చేసుకోవచ్చు. ఇంతే లిమిటెడ్ గా అరే చిన్నగా ఉంది కదా అనుకోకండి. ప్లేస్ చూస్తే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. బ్యాక్ సైడ్ చూసినా గానీ సో గార్డెనింగ్ టైప్ లో ఉంది. అన్ని వాటర్ పంప్స్ అన్ని కంఫర్టబుల్ గా ఉంది. చూడండి మీరే గార్డెన్ ఒకసారి. మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఏంటంటే రిసార్ట్స్ లో పెళ్లి చేసుకోవడం, అది కూడా అంటే తక్కువ బడ్జెట్ లో సింపుల్ వేలో అయిపోవడం. అందరూ ఎక్కడ తక్కువ బడ్జెట్ లో ఉందని చూస్తుంటారు. కాబట్టి మన డాసీ ఫామ్ హౌస్ లోనే చాలా అంటే చాలా సింపుల్ గా, మీరు గ్రాండ్ గా చేసుకున్నా నో ప్రాబ్లం, సింపుల్ గా చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ మీకు కావాల్సినంత ప్లేస్ ఉంది, బడ్జెట్ కూడా చాలా తక్కువ. మీరే ఆలోచించండి. ఎస్, ఒకసారి చూద్దాం రండి. మీకు లాంగ్ గార్డెనే కాదండి. సో మనకి మంచి కంఫర్టబుల్ గ్రీనరీ కూడా ఉంది. అంటే రాగానే ఒక పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ గా ఉండడానికి కూడా సో మనకి గ్రీనరీ అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకొకటి, మీరు ఫోటో షూట్స్ కూడా పెట్టుకోవచ్చు తెలుసా. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఒక డే మొత్తం వచ్చేసి మనకి గ్రీనరీ ఉంది, గార్డెన్ ఉంది, కంటైనర్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇలా చాలానే ఉన్నాయన్నమాట ఎమ్యూనిటీస్ ఇక్కడ. సో రండి చూసేద్దాం. ఇప్పుడు మన డాసీ ఫామ్ హౌస్ లో కంటైనర్స్ అయితే చూద్దాము. ఎందుకంటే బేసిక్ గా ఫామ్ హౌస్ అనగానే మనకి ఇల్లు లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. లైక్ అంటే రూమ్స్ గానీ, ఏసీ గానీ, సంథింగ్ ఏవైనా కానీ. బట్ ఇక్కడ ఏంటంటే కంటైనర్స్, నాకైతే ఊటీ, కొడైకెనాల్ అలా వెళ్ళినప్పుడు మనకి కంటైనర్స్ లో ఉంటుంది కదా, మంచి పొగ మంచులో మంచిగా సూపర్ ఎక్సైటెడ్ గా ఎంజాయ్ చేస్తుంటాం ప్రతి ఒక్కరం కూడా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు. బట్ నాకైతే ఈ కంటైనర్స్ చూస్తుంటే ఆ ఫీలే వస్తుంది అనమాట. సో మీరు ఫ్రెండ్స్ తో రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు. మీకు కంఫర్ట్ అంటే కంఫర్ట్ ఉందండి. లిటరలీ చిల్ అయిపోవచ్చు మన డాసీ ఫామ్ హౌస్ లో. సో ఒకసారి కంటైనర్ అయితే చూద్దాం రండి. చూసారా, రూమ్ కూడా చాలా అంటే చాలా కంటైనరే కదా అని చెప్పేసి ఇరుగ్గా లేదు. చాలా స్పేసియస్ గా ఉంది, కంఫర్ట్ గా కూడా ఉంది. బెడ్ కంఫర్ట్ అండ్ టీవీ కూడా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం రండి. మనకి ఇందులో అసలు ఒక రూమ్ లో ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో బెడ్స్ ఉంది, ఏసీ కూడా ఉంది, మనకి మెయిన్ కావాల్సింది. లైటింగ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఈ వెదర్ కి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అటాచ్డ్ గా. మన డాసీ ఫామ్ హౌస్ లో మాత్రం మస్త్ అంటే మస్త్ ఫ్రెండ్లీ నేచర్ ఉంది. అరే ఒక ఫామ్ హౌస్ కి వచ్చామని ఒక వేరే ఆల్టర్నేట్ ఫీల్ ఉంటది కదా, అదైతే అస్సలు కనిపించట్లేదు నాకు. చాలా మంచి నేచర్. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, ఎస్పెషల్ గా అసలుకి శంషాబాద్ స్టార్టింగ్ రోడ్ లోనండి ఫామ్ హౌస్. అంటే ఎక్కడో 40-50 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన పనే లేదు. మనకి జస్ట్ హైదరాబాద్ నుంచి 20 to 25 or 27 కిలోమీటర్స్ అంతే. సో చూసారు కదా మన డాసీ ఫామ్ హౌస్ లో నీట్ కి నీట్, క్లీన్ అండ్ గ్రీన్ అంటారు కదా. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో లైట్ సెటప్ గానీ, గ్రీనరీ గానీ, క్లీన్ గా ఉండడం గానీ, బట్ అంతకంటే మించి మనకు కావాల్సింది ఏంటండి, పైగా మనకి హైదరాబాద్ నుంచి నియర్ టు చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంది. కాబట్టి డీటెయిల్స్ కూడా పెడతాము డిస్క్రిప్షన్ లో.
సో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ కూడా చేయొచ్చు ఒకసారి. ఎలాంటి ధోతి క్యారమనీస్ అయినా, శారీ క్యారమనీస్ అయినా, గెట్ టుగెదర్స్ అయినా, పార్టీస్ అయినా, యానివర్సరీస్ అయినా, సో ఇలాగా చాలా అంటే చాలా ఫంక్షన్స్. సో మన ఇంట్లో జరిగే ప్రత్యేకమైన స్పెషల్ ఈవెంట్ మనకు ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండాలి. సో చూసారు కదా మన డాజీ ఫామ్ హౌస్ లో, సో టాప్ లో అన్నమాట. సో మన కంటైనర్స్ పైన కూడా మనకి కావాల్సిన స్పేస్ ఎక్కడ వదలకుండా, అంటే మన మూడ్ కి తగ్గట్టు, మన మైండ్ సెట్ కి తగ్గట్టు అందరూ టాప్ కి వెళ్ళాలనుకుంటారు. సో మన టాప్ లో కూడా అంతే బాగా స్పేసియస్ ప్లేస్ ఉంది. మీరు దీన్ని ఎలా వాడుకుంటారంటే అలా వాడుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో కాబట్టి మొత్తం గ్రీనరీతో ఫుల్ అండ్ ఫుల్. సో ఫ్రేమ్ లో కూడా మీకు అర్థమైపోయి ఉంటది. సో ఇక్కడికి రాగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ కూడా వచ్చింది. సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఎలాంటి ఫంక్షన్స్ అయినా మన డాజీ ఫామ్ హౌస్ లో చేసుకోవచ్చు. మన డాజీ ఫామ్ హౌస్ లోనే సో ఇంకొక ఎమ్యూనిటీస్ కూడా ఉంది. అదేంటి అనుకుంటున్నారా? స్విమ్మింగ్ పూల్ అండి. విడ్త్ గానీ సైజ్ గానీ సో మనకి ఎట్ ఏ టైం చాలా మెంబర్స్ స్విమ్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో స్విమ్మింగ్ పూల్ వీడియోస్ ఎంత ఫేమస్ అవుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. సో మన డాజీ ఫామ్ హౌస్ లో ఇంత స్పేసియస్ కలిగిన స్విమ్మింగ్ పూల్ కూడా మీ అందరికి అవైలబుల్ గా ఉంది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో. వీకెండ్ వచ్చిందంటే సో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత బిజీ షెడ్యూల్ లో బయటకు వెళ్దాం అనుకుంటారు, మంత్లీ కాకపోయినా. సో ఆల్టర్నేట్ గా సో ఈ ఏరియాని చూస్తే నాకైతే అదే గుర్తొస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సిట్టింగ్ చేసి పిల్లలతో ఆడుకుంటూ, లేదంటే తంబోలో గేమ్ ఆడుకుంటూ, స్నాక్స్ తినుకుంటూ, సాంగ్స్ పెట్టుకుంటూ, సో నాకు ఆ విజన్ అయితే చాలా అంటే చాలా మంచిగా నచ్చిందండి. సో ఈ ప్లేస్ అంటే ఇదైతే డిఫరెంట్ గా ఉందండి, ఎందుకంటే లైక్ అండర్ గ్రౌండ్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ప్లేస్ కూడా చాలా మంచిగా. సో మన డాజీ ఫామ్ హౌస్ లో ఎక్కడ లేని విధంగా సో ఇదైతే చూస్తున్నాను. నేను చాలా ఫామ్ హౌస్ చూసాను, కానీ ఇలాంటి రూట్ ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, లేదంటే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినా, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అయినా, సో ఇది ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకైతే ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇంత చలిలో ఫైర్ క్యాంప్ లో కూర్చొని మనకి నచ్చిన ఫుడ్ తింటూ, మనకి నచ్చిన మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ, మనకి నచ్చిన కూల్ డ్రింక్ తాగుతూ, ఈ ఎన్విరాన్మెంట్, ఈ లైటింగ్, ఈ సెటప్ అదుర్సు. మరి మీరందరూ మన డాజీ ఫామ్ హౌస్ అయితే చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం? సూపర్ అంటే సూపర్ ఎమ్యూనిటీస్, ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. హైదరాబాద్ కి నియర్ బై ఉందండి. శంషాబాద్ రోడ్ స్టార్టింగ్ లోనే ఉంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటుంది ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. బర్త్డేస్ గానీ, సారీ సెరమనీస్, ధోతి ఫంక్షన్స్, సంగీత్స్, సో ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అందరికి అఫోర్డబుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంది మన డాజీ ఫామ్ హౌస్. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కింద కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కాల్ చేయండి.